వాళ్ళంతా ఇంటికి వెళ్ళొస్తారు. పదండి. జీవన, చైతన్యం పిలు, మనం లంచ్కి ఇంటికి వెళ్దాం. లంచ్ తర్వాత మీటింగ్ ఉంది కదా ఆదిత్య, ఇంటికి వెళ్ళడం ఎందుకు? మరి భోజనం మన దగ్గరికే వస్తుంది. ఆర్డర్ చేసావా? చేస్తాను. అయితే వదిలే. ఓకే, మనం కూడా వేరే రెస్టారెంట్కి వెళ్ళి తినేసొద్దాము. సార్ ఇంటి భోజనమే చేస్తారనుకుంటా. కుదరనప్పుడు బయట కూడా తినొచ్చు. ఏంటి సార్, మీరు మీ లీగల్ అడ్వైజర్ అసిస్టెంట్ మాట కూడా వింటారా? వింటాను. బావగారు, నేను చైతన్యతో వేరే ప్లాన్ చేశాను, మీరు అలాగే వెళ్ళిరండి. ఏంటి బావగారు ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. ఎవరైనా బాధపడతారేమో అని ఆలోచిస్తున్నారా? నేను బాధపడతానని ఎవరు ఆలోచించినప్పుడు ఎవరు బాధపడతారని నేనెందుకు ఆలోచిస్తాను? అయినా నేను ఏనాడు ఎవరు బాధపడే పని చేయలేదు. అందరూ నన్నే బాధ పెట్టారు. అయినా అనవసరమైన విషయాల గురించి నేనెందుకు మాట్లాడాలి? అదే మంచిది ఆదిత్య. అనవసరమైన విషయాల గురించి ఆలోచించడమే కాదు, అనవసరమైన మనుషుల గురించి కూడా ఆలోచించకూడదు. ఆది, కమాన్. హలో, హాయ్. అంత మంచిగా ఉన్నారా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసం బోవ తీసుకొచ్చిన. నేను అడిగానా? అరే, ఆడకుంటే ఏం తీసలకమ్మా? పెండ్లాం ఆకలి పెనుడికి తెలియదా? హలో. రేయ్, ఎప్పుడు లేంది రోజు కొత్తగా ఏంటి? మీరు కొత్తగా ఆఫీస్ పెట్టేలేంది, నేను తెస్తే కొత్త ఏముంది? నేను అడిగితేనే తేవాలి కానీ అడగకుండా తేవడం ఏంటి? నిజం చెప్పాలంటే బువ్వ తెచ్చింది నీ కోసం కాదు, మరి ఎవరి కోసం? నా దోస్తు అమ్మాడి కోసం. ఇప్పుడు దోస్తు తెచ్చి నా పెళ్ళానికి లేకుంటే ఎట్లుంటది? మంచిగుంటదా? మంచొచ్చుడు పక్కన పెడితే అమ్మాడి ఊరుకుంటదా? నా తాట తీస్తుంది. అందుకే 2 క్యారేజీలు పట్టుకొచ్చిన. నేనేదైనా ఒకటి అనుకుంటే దాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉంటావు. అంటే ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకున్నావు? నేనేం నాశనం చేసినా? మేమంతా భోజనం చేయడానికి రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. మేమంతా అంటే అమ్మాడితో కలిసిపోతురా? తనతో మాకింటి సంబంధం, తను బిజినెస్ పార్ట్నర్ మాత్రమే. థ్యాంక్స్ జీవన, మంచి ముచ్చట చెప్పినావు. నువ్వు చెప్పిన దాని లెక్క చూస్తే నేను మంచి పనే చేసిన. రాసిల్కమ్మా, బోదిందాం. తినడం ఏంటి? క్యారియర్ అక్కడ పెట్టావు కదా, ఇక వెళ్ళు, మేము తింటాం. పెట్టిపోని గాసిల్కమ్మా, నేను వచ్చింది నీతో పాటు నేను గీడనే తింటా. ఇది ఆఫీస్ అనుకున్నావా లేకపోతే ఇల్లు అనుకున్నావా? చూడండి ఆత్య బాబు, మీరే న్యాయం చెప్పాలి. ఏం జరిగింది సీను? నా పెండ్లాన్ని క్యారియర్ పెట్టత్తా అని, నీ పెండ్లంతో పాటు నువ్వు బోదేనరా అని మా అత్త నా బో కూడా క్యారియర్లా పెట్టింది. శీలకమ్మేమో ఇది ఆఫీసు, నీ అసంటోళ్ళు గీడ తినొద్దు అంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఆత్య బాబు? నీతో కలిసి తినాలని నీ భర్తంతో ప్రేమగా క్యారేజ్ తీసుకొని వస్తే నువ్వు రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. మీరిద్దరూ కలిసి భోజనం చేయండి, నేను ఇంటికి వెళ్తాను. లేదు ఆత్య బాబు, బువ్వ నీకు కూడా తీసుకొచ్చినాను, అందరం కలిసే తిందాం. పర్లేదు సీను, నేను ఇంటికి వెళ్తాను. నేను ఈ దోస్తునే కదా ఆత్య బాబు, ఏం దోస్తుని కలిసి పోదేనకూడదా? నేను ఈ దోస్తుని కాదనుకుంటే నువ్వు వీడికెళ్ళి వెళ్ళిపో ఆత్య బాబు, నేనైతే ఆపను. కానీ మస్తు బాధపడతా. మా అన్నయ్య ఎవరిని బాధ పెట్టాడు సీను. ఒకవేళ ఎవరినైనా బాధ పెడితే వెంటనే సరి చేసుకుంటాడు సీను. మరి పద పద బూదిందాం, అందరికీ తెచ్చిన. పారి బూదిందాం, నడు నడు. రాజీవన, అందరం కలుస్తున్నాం. ఆనంద్ మేడం గారు రండి. ఒక ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తున్న వాళ్ళం ఒక చోట కూర్చుని భోజనం చేయకూడదా? మీరు వెరీ ప్రొఫెషనల్ అని తెలుసు, జెంటిల్మ్యాన్ అని తెలుసు, మీరు ఇలాంటి పార్షాలిటీ చూపిస్తారా? ముఖ్యంగా అభిమానించే వాళ్ళని బాధ పెడతారా? అదే ఫ్రెండ్స్ ని. మీరు ఎవరినైనా బాధ పెడతారు, ఎవరినైనా సరే, బట్ ఐఎమ్ నాట్ లైక్ యూ. మీరు తొందరలోనే నన్ను అర్థం చేసుకుంటారు ఆదిత్య గారు. ఏంటి జీవన ఇది? హనుమంతుడొచ్చి లంకని తగులబెట్టినట్టు నీ మొగుడొచ్చి మన ప్లాన్ ని పులిహోర చేశాడు. వాడొస్తాడని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఆనంది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశామా? ఆయన వచ్చింది కదా. ఆ షాక్ తో కంపేర్ చేస్తే ఈ షాక్ ఒక షాకా? ఇప్పుడు మనం ఏం చేయాలి? చిత్తిని చెంగేసుకుని మౌనం పాటించాలి, అంతకు మించి ఏం చేయలేం.
ఇలాగే వదిలేస్తే ఆ సీను వాడు రోజు వస్తాడు. నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు ముందు కదా. అమ్మడి ఈ కర్రీ అంటే నీకు చాలా ఇష్టం కదా, అత్త చేసింది. పట్టు. అయితే బాబు నువ్వు కూడా తిను. నాకు ఇది ఇష్టం లేదు సీను. కొన్నిసార్లు మాట దూరం చేసిన మనసు దూరం చేయదా అయితే బాబు. సీను ఏది నాకే. ఆ. ఆ. వావ్ వావ్, అదిరిపోయింది. ఏంటి కర్రీ అన్నయ్య? అత్తయ్య గారు చేశారంట, భలే ఉంది. తినన్నయ్య. నాకొద్దు, రెగ్యులర్ గా ఎవరు చేస్తారో కూడా తెలీదు, అయినా తింటాం కదా. ఇది అలాగే అనుకో. ప్లీజ్ అన్నయ్య తినన్నయ్య, నా కోసం. సరే తింటాను. తింటానంటావు వద్దంటావు, ఎలా అన్నయ్య? చైతన్య గారు, ఎస్ మేడం. ఆదిత్య గారిని తిననివ్వండి. ఆయన చిన్న చిన్న వాటిని చూసి భయపడే వ్యక్తి కాదు. ఇది మాటలతోనే ఆదిత్యని మార్చేసేలా ఉంది. అంత నీవలేని తిను. వేసుకోరా అయితే బాబు. తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలి అంటారు. ఆ అన్నవాళ్ళు ఎవరో గాని ఈ కర్రీ తింటే కొటేషన్ మారుస్తారు. వింటే మహాభారతమే వినాలి, తింటే అత్తగారి వంట తినాలి అని. అంత పొగడాల్సిన అవసరం లేదు. ఎంత పొగిడినా తక్కువే చేయను. ఆనంది మేడం, మీ అమ్మగారి వంట సూపర్ గా ఉంది. మీకు విషయం తెలుసా, మా అన్నయ్య వాళ్ళ అత్తగారు కూడా అచ్చం ఇలాగే చేస్తుంది. అది నిజమా చైతన్య బాబు? అవును సీను, అచ్చం ఇలాగే చేస్తుంది. ఎంత చెప్పినా తక్కువే అనుకో. ఆ రుచి కొందరికి గుర్తుంటుంది లేండి. తాగు. థ్యాంక్ యూ అమ్మా. మామ్, మీరెక్కడికో లంచ్కి వెళ్ళినట్టున్నారు? క్యాన్సిల్ అయిందిరా. అది మన మంచికే జరిగిందని ఇప్పుడే అర్థమైంది. నేను ఇక్కడే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం ఆనంది గారు, భోజనం కడుపు నిండా తిన్నట్టున్నారు? మీరెందుకు భోంచేయలేదు మేడం? కొన్నిసార్లు ఆకలి కంటే ఎక్కువగా బాధ పెట్టే విషయాలు మనసులో ఉన్నప్పుడు మిగతావేవీ గుర్తుండవు. కొన్ని తప్పవు అన్నప్పుడు మనసుకి మనమే సర్ది చెప్పుకోవాలి మేడం. పరిస్థితులు సందర్భాలని బట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో బయటపడతారు. కొన్నిసార్లు సూర్యుణ్ణి మబ్బులు కూడా అవపడకుండా చేయగలవు మేడం. అంత మాత్రాన మబ్బులు సూర్యుడి కంటే బలమైనవి కావు. నువ్వు సూర్యుడిలాంటిదానివా? మీరు ఎలా అనుకుంటే అలా. కొందరు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటారు, వాళ్ళనుకుందే జరుగుతుంది అనుకుంటారు. కాని జరగదని తొందరలోనే అర్థమయ్యేలా చేస్తాను. భగవంతుడు అవకాశం ఇస్తాడు మేడం. నీకా? తప్పు చెయ్యని వాళ్ళకి. అంటే నీలాంటి వాళ్ళకి కాదన్నమాట. అది కాలమే నిర్ణయిస్తుంది, నిరూపిస్తుంది. బిజినెస్ అడ్డు పెట్టుకుని ఫ్యామిలీలోకి రావాలనుకుంటే అది ఎప్పటికీ జరగదు. ఒక బంధాన్ని కాపాడుకోవడానికి ప్రాణాల్ని అడ్డు పెట్టిన దాన్ని దేన్ని అంత ఈజీగా నేను వదులుకోను మేడం. అంటే మోసం చేసైనా మనుషుల్ని గెలుస్తాను అంటావు? మంచితనంతో గెలుస్తాను మేడం. అది నీలో ఉందా? మబ్బులు కమ్మిన ఆకాశంలో సూర్యుడు ఉంటాడు మేడం. కాకపోతే వెంటనే కనిపించకపోవచ్చు. ఇది మబ్బులు కమ్మిన ఆకాశం కాదు, చీకటి కమ్మిన ఆకాశం. అట్లయితే నేను సూర్యుడిలా ఉదయిస్తాను మేడం. చీకటి పోయేది కాదు. ఏ చీకటైనా వెలుగు రానంత వరకే మేడం. ఆశలు పెట్టుకోవద్దు ఆనంది. నేను నిరాశ పడను మేడం. అనుకున్నది జరగదు, అనుకోనిది జరిగినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అన్నింటికీ తెగించిన మనిషికి భయం ఉండదులే. దేన్ని వదులుకోని మనిషికి భయం ఉండదు మేడం. ఎందుకంటే ఏదైనా పోతది అనుకుంటేనే కదా భయపడేది. నేను వదులుకున్న అన్నింటినీ సొంతం చేసుకుంటా. కలల్లోంచి బయటికి రా ఆనంది. నిజమయ్యే కలలే కంటాను మేడం. కన్నావు కదా, అందుకే ఏం చెప్పి ఒప్పించావో కాని ఆ పురుషోత్తం గారిని ఒప్పించావు. ఓకే, నీ గేమ్ నువ్వాడు,
నా గేమ్ నేను ఆడతాను. నాకు ఆట కొత్త కాదు. నాకు కొత్తేం కాదు మేడం, కానీ నేను గెలవడం కోసం ఓడిపోవడానికైనా సిద్ధమే. కొత్త స్ట్రాటజీనా, పాత స్ట్రాటజీనే. నిజాయితీ గల మనుషులు బంధాన్ని అన్నిటికంటే విలువైందిగా చూస్తారు. బంధాల్ని గెలిపించడానికి వాళ్ళు ఓడిపోయినా గెలిచినట్టే అనుకుంటారు, కానీ నిజాన్ని గెలిచేది నిజాయితీయే మేడం. చూద్దాం ఎంతకాలం ఈ మాటలతో నిలబడతావో చూద్దాం ఆనంది. మీరు ఎన్ని రకాలుగా నన్ను బాధ పెట్టాలని చూసినా నేను గెలుస్తాను అత్తయ్య గారు. అందరినీ గెలుస్తాను నా ప్రేమతో. ఏమండి, ఏంటి జ్యోతి? అత్తయ్య గారికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి మీరు ఫోన్ చేసి మాట్లాడండి. అమ్మ నాతో మాట్లాడి 1 వీక్ అవుతుంది. నేనెంత రమ్మని బతిమాలినా అమ్మ రానంటుంది. శ్రీతన్ పెళ్లి జరిగిన విధానం అమ్మా నాన్నని చాలా బాధ పెట్టింది. వాళ్ళు మళ్ళీ ఇప్పట్లో ఇక్కడికి రాకపోవచ్చు. అలా అని నా అంతటి నేనే వెళ్లి పిలిచే ధైర్యం నాకు లేదు. ఈ కుటుంబాల్ని కుట్టి కలిపిందనుకున్నానే గాని ముక్కలు చేసిందని తర్వాతే అర్థమైంది. కుట్టి కేవలం శ్రీతన్ గురించి ఆలోచించిందండి. ఆలోచించడం తప్పు కాదు జ్యోతి, కానీ తను పెళ్లి చేసిన విధానమే తప్పు. చేసి తను మాత్రం ఏం హ్యాపీగా ఉంది? తను పడాల్సిన ఇబ్బందులు తను పడుతుంది కదా. ఇబ్బందులు పడ్డం కాదు జ్యోతి, జీవితాన్ని నాశనం చేసుకుంది. సునంద గారు ఎటువంటి మనిషో తెలుసు కదా. మళ్ళీ ఆవిడ కుట్టిని క్షమిస్తుందనుకుంటున్నావా? మనం ఒకసారి సునంద గారితో మాట్లాడదామా? కుట్టి మీద నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళి మాట్లాడు జ్యోతి. ప్రేమ ఉందా లేదా అన్న విషయం పక్కన పెట్టండి. ప్రాక్టికల్ గా మనం ఓ విషయం ఆలోచించాలి. మన జీవన ఆ ఇంటి కోడలు. సమస్య వచ్చింది మన కొడుకు వల్లే. కుట్టి ఆదిత్య కలవకపోతే జీవన మాత్రం ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతుందా? అన్నయ్య కాపురం చెడిపోతే తమ్ముడు భార్యతో సంతోషంగా ఉండగలడా? పద్మమ్మ అనారోగ్యం నుంచి కోలుకుంది, ఇప్పుడు మామూలు మనిషి అయింది. కూతురు ఈ పరిస్థితుల్లో ఉంటే తను మళ్ళీ పేషెంట్ అవదా? శ్రీను సంగతి మీకు తెలిసిందే కదా. కుట్టి అంటే ప్రాణం తనకి. అలాంటి మనిషి భర్తకి దూరంగా ఉంటుంది అంటే తనెలా భార్యతో సంతోషంగా ఉండగలుగుతాడు? నువ్వు అడిగే ప్రతి ప్రశ్నలో సమాధానం ఉంది జ్యోతి. ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా కుట్టి చేసిన పనికి ఎంతమంది జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయో? మీరన్నది నిజమే. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్లే కదా సర్దిద్దాలి. అలా అనుకుని ఒక్కగానొక్క కొడుకును కూడా దూరం చేసుకున్నాను. ఇప్పుడు మనమేం చేయకపోతే వాడు మనకి జీవితాంతం దూరంగానే ఉంటాడు. దానికి కూడా కుట్టియే కారణమవుతుంది. కుట్టి తప్పు చేసిందండి, దాన్ని మనం సరిదిద్దే ప్రయత్నం చేద్దాం. దానికంటే మనం ఏ ప్రయత్నం చేయకపోవడమే మంచిది. కుట్టి మనస్తత్వం ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. పెళ్లికి ముందే చైత్ర తండ్రి ఎవరో తను మనకు చెప్పుంటే ఈ రోజంతా ప్రశాంతంగా ఉండేది. కుటుంబాలు మళ్ళీ ఎప్పుడు కలుస్తాయో కూడా అర్థం కావడం లేదు. వీటిని యూత్ ఎంతగానో ఇష్టపడతారు. మన టార్గెట్ కూడా యూతే. ఫ్యాషన్ వరల్డ్ ని మనం జయించలేం, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అభిరుచులు క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి. అందుకే ఉన్న ప్రెజెంట్ ట్రెండ్ తో మన మార్కెట్లోకి వెళ్తే పోటీ ప్రపంచాన్ని తట్టుకోగలం. ఏమంటారు? సో నాకైతే 100% వర్కౌట్ అవుతుంది అనిపిస్తోంది. మీరేమంటారు? సారీ సునంద గారు, మేము చాలా కొత్తగా ఎక్స్పెక్ట్ చేశాం. వీటితో మార్కెటింగ్ చేయలేం. ఎందుకు చేయలేరు? డిజైన్స్ బాగోలేవా? బాగోకపోవడం కాదు మేడం, కొత్తగా లేవు. అన్ని కంపెనీస్ దగ్గర ఉన్నవే మన దగ్గర దొరికితే